మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక విధానం, గల్లీలో ఒక విధానం, ఈ విధంగా పనిచేస్తుంది. ఢిల్లీలో రాజ్యాంగ పరిరక్షణ నీతులు చెప్తూ గల్లీలో మాత్రం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. మనం చూస్తే అశోక్ నగర్లో నిరుద్యోగులను లాఠీచార్జ్ చేసినప్పుడు మాట్లాడిన రాహుల్ గాంధీ నిన్న నీటు విద్యార్థుల మీద లాఠీచార్జ్ మీద ముసలి కన్నీరు కాలుస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు మాట్లాడని రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో టీఎంసీ, ఆప్, శివసేన, యూబీటీ ఎంపీలు ఇతర పార్టీలలో జాయిన్ అయినారని ఈరోజు పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఆ వాయిదా తీర్మానం ఇచ్చిన ఆయన ఎవరయ్యా అంటే తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కొంచెం అన్నా సిగ్గుండాలి. తెలంగాణలో మీరు ఏం చేస్తున్నారు, ఢిల్లీలో మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? మేము అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ వెంటనే వాళ్ళ హోదా రద్దయ్యే విధంగా 10వ షెడ్యూల్లో, రాజ్యాంగంలో ఉన్న 10వ షెడ్యూల్లో మేము మారుస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలోనే పెట్టారు కదా. ఎక్కడో కాదు, తెలంగాణ నడిబొడ్లో ఉన్న ఇక్కడ తుక్కుగూడలోనే మేనిఫెస్టోలో చూపించారు. న్యాయపత్ర అనే పేరు మీద చూపించారు. ఇంకా ఏంటంటే అది రిలీజ్ చేసిన మీటింగ్లో అది ఎక్కడైతే మాట్లాడుతున్నారో తుక్కుగూడలో, అదే మీటింగ్లో రాహుల్ గాంధీ గారు అది అనౌన్స్ చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉంటాడు అదే మీటింగ్లో, అదే సమావేశంలో. ఇది మీ నీతి. కొంచెమన్నా సిగ్గుండాలి. ఎట్లా ఏం మాట్లాడితే ఇవాళ ఏమిచ్చారో చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇది పార్లమెంట్లో ఇచ్చిన వాయిదా తీర్మానం. ఏమిచ్చిండు? పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదట. తెలంగాణలో మరి తెలంగాణ అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదా? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 9 మంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్లో లేరా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ తెలంగాణలో మీరు చేర్చుకున్న 9 మంది ఎమ్మెల్యేలతోని రిజైన్ చేయించి, రాజీనామా చేయించి, బై ఎలక్షన్ పోయిన తర్వాత మీరు మాట్లాడాలి. ఇంకా 9 మంది ఎమ్మెల్యేల గురించి హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఆ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు, మీకు లేదు. వాళ్ళు అటున్నారో ఇటున్నారో వాళ్ళకి తెలియదు. ఏ పార్టీలో ఉన్నారు అంటే మేము ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నామంటారు. నిజంగా ఇంత నీతి జాతి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీ ఢిల్లీలో నీతులు మాట్లాడుతుంది. ఇంత దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి నిన్న మొన్న ఇంకొక సర్క్యులర్ జారీ చేసిండు. ఏంటి? ఫుట్బాల్ మ్యాచ్, ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి 2 రోజులు, ఒకటి 18, 19, ఒకటి 19, 20వ తారీఖు, 2 రోజులు, ఒకరోజు పొద్దున 4:30 వరకు, ఇంకొక రోజు పొద్దున 3 వరకు అన్ని బార్లు, పబ్బులు తెరుచుకోవచ్చని ఒక సర్క్యులర్ జారీ చేశారు జిహెచ్ఎంసీ పరిధిలో. అరే ఈ సర్క్యులర్ ఎందుకు జారీ చేశారు? నిజంగా తెలంగాణ యువత మీద ప్రేమతోనో లేకపోతే ఫుట్బాల్ని ఎంకరేజ్ చేయాలనే ఈ సర్క్యులర్ జారీ చేసిరేమో అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఏంటిది అంటే ఆ ఫుట్బాల్ మ్యాచ్లో మధ్యలో యాడ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మధ్యలో ఎక్కడైనా ఇంటర్వల్లో రేవంత్ రెడ్డి ఆయన మనవడు ఇద్దరు కలిసి మెస్సీతో ఫుట్బాల్ ఆడిన వీడియోని ప్లే చేయాలని ఇంటర్నల్గా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఈ 3 డిపార్ట్మెంట్లు బార్లకి, పబ్బులకి అన్అఫీషియల్గానో అఫీషియల్గానో తెలియదు కానీ ఈ మెసేజ్లు అయితే పంపించారు. వాట్సాప్ గ్రూపులలో ఇది ఒక సిఐ పెట్టిన మెసేజ్ నేను చూపిస్తున్నా మీకు. ఇప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పెట్టిన మెసేజ్ మీకు చూపిస్తున్నా. ఏమని? వెరీ ఇంపార్టెంట్ అట ఇది. ఏంటి? దోస్ హూ ఆర్ స్క్రీనింగ్ ఫుట్బాల్
shall play this video clip twice before the match starts and twice in the break period. Shall post me videos personally. అంటే మీరు ప్లే చేసిందా లేదా అనేది మళ్ళీ ఆ వీడియో తీసి వాళ్ళు ఈ గ్రూప్లో పెట్టాలన్నట్టు. ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇది ప్రజాస్వామ్యమా? ఒక పక్క రైతులు ఎల్నో ప్రభావంతో కరెంటు లేక నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే, అప్పుడెప్పుడో ఒక చక్రవర్తి ఉండే, రోమ్ చక్రవర్తి, రోమ్ నగరం గాలిపోతుంటే ఫిడేల్ వాయించుకున్నట్టున్నది నా కథ. ఒక పక్క రైతులు ఇట్లా ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డికి ఇంపార్టెంట్ ఏంది, వెరీ ఇంపార్టెంట్ ఏంటిది, ఆయన మనవడు 5 కోట్లు పెట్టి ప్రాక్టీస్ చేసుకున్నారు. ఒక ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ఫుట్బాల్ కోర్టు కట్టుకున్నారు. అది సరిపోదని 100 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీని తీసుకొచ్చి క్రికెట్ స్టేడియంలో ఫుట్బాల్ ఆడిపించారు. అది ఆటనా? ఆట కూడా కాదు. కనీసం మన ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునే ఆట ఆడినట్టు ఆడారు మెస్సీతోని. దాన్ని ఆ క్లిప్పుని ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్కిను ఇంకొక మ్యాచ్కి ముందు 2 సార్లు వేయాలని స్వయంగా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఈరోజు తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రికి రైతుల సమస్యల కంటే కూడా ప్రధానమైనది ఏంటంటే ఆయన మనవడు కలిసి ఆడుకున్న ఫుట్బాల్ వీడియో చూపించడం. ఇది ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో. పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులారా, మీకన్నా అనిపించాలి కదా మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరి కోసం చేస్తున్నాం, ప్రజాసొమ్ము దేనికోసం దుర్వినియోగం చేస్తున్నాం. ఇంత దారుణమైన ఎట్లయిపోయిందంటే ఈరోజు పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయి. అట్లా రేవంత్ చేతిలో ఈరోజు తెలంగాణ ప్రజలు అయిపోయారు. రేవంత్ రెడ్డి ఏది చూపించాలనుకుంటే అది చూడాలి తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది చేయాలి తెలంగాణ ప్రజలు. పొద్దున 3ంటికి 4ంటి వరకు మీరు జీవో ఇచ్చి మీ మ్యాచ్ వీడియోలు చూపించుకుంటారా? నిజంగా నీ మనవడికి నీకు ప్రేమ ఉంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయకుండా, మొన్న ఇంట్లో పూరీలు వేసి పెట్టినావు కదా నీ మనవడికి, అట్లా వేసి పెట్టుకో ప్రేమ ఉంటే. అంతేగాని నువ్వు నీ మనవడు ఆడుకున్న వీడియోలను ప్రజల మీద రుద్దాలని చేయరు. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఇటువంటి పిచ్చి పనులు చేయడం మానేసి, ఎల్నినో ప్రభావంతో రైతులు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. జిహెచ్ఎంసి ప్రజలకి ఈరోజు తాగునీరు లేదు. వాటి మీద పెట్టండి మీ సమీక్ష, మీ కాన్సన్ట్రేషన్. వెరీ ఇంపార్టెంట్ ఏంటిది అంటే రైతుల సమస్యలు, జిహెచ్ఎంసి ప్రజల తాగునీటి సమస్య. వీటి మీద రివ్యూ చేయండి, వీటి మీద పట్టించుకోండి అని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.